నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది ఆయుధ పూజ సాంగ్ చూసారా? దేవరోడి తాండవానికి థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏడాది కాలంగా నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న దేవర ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయిపోయింది. అయితే చాలా చోట్ల యుఎస్లో అన్ని చోట్ల కూడా ప్రీమియర్ షోస్ పడి ఫ్యాన్స్ యొక్క స్పందన మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 1 గంట షోకి కూడా జనాలు విపరీతంగా వెళ్ళి అభిమానాన్ని చూపిస్తూ థియేటర్లో పూనకాల శబ్దాలని అలాగే పూనకాలని రుచి చూస్తూ ఉన్న తరుణాన్ని అయితే మనం ఈరోజు చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా జాతర వాతావరణాన్ని ప్రతి థియేటర్లో కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అంతేకాదు ఆయుధ పూజ పాట ప్రోమోను విడుదల చేశారు కదా. నిమిషం నిడివితో ఉన్న ఈ ప్రోమోలో ఎన్టీఆర్ మాస్ లుక్ అలాగే మాస్ డాన్స్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోవాల్సిందే. సినిమాలో ఆయుధ పూజ అత్యంత కీలకం అంటూ జూనియర్ ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దాంతో ఆయుధ పూజ పాటలో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయుధ పూజ ఉంటుందనే విశ్వాసం కలిగేలా ప్రోమో ఉంది. ఎన్టీఆర్ మాస్ జాతరకి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు మాస్ జాతర ఆయుధ పూజ ప్రోమో విడుదల చేయడంతో మేకర్స్ అంచనాలు రెట్టింపు చేశారు. అనిరుద్ పిచ్చెక్కిచ్చాడు అనడంలో సందేహమే లేదు. ఎన్టీఆర్ లుంగి కట్టి వేసిన డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మధ్య భీకర పోరాటం ఈ పాటలోనే ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కనుక సినిమాలో ఆయుధ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూడడం ఖాయం. ఎన్టీఆర్ విశ్వరూపంను గతంలో పలుసార్లు చూసిన ప్రేక్షకులు ఈసారి అంతకు మించి అన్నట్లుగా దేవరాలో ఆయుధ పూజ పాటలో చూస్తారని అలాగే షార్క్ తో పోరాడే సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ మతి పోగొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా వ్యక్తం చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేనిలు దాదాపు 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. గత 2 వారాలుగా చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రమోషన్స్తో సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. దాంతో ప్రీసేల్తోనే ఏకంగా 100 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. యుఎస్లో $2.5 మిలియన్ల వసూలై ఈ సినిమా రాబట్టింది. లాంగ్ రన్లో లెక్కలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహకు సైతం అందడం లేదు. తెలుగు రాష్ట్రాలను నమోదు అవుతున్న ప్రీసేల్ బుకింగ్ వసూళ్లు షాకింగ్ గా మారాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ 35 చిన్న కథ కాదు ఓటీటీ అప్డేట్. ఆహాలో హిట్ మూవీ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆగస్టులో వచ్చిన పెద్ద సినిమాలను కాదని చిన్న సినిమాలు కమిటీ కుర్రాళ్ళు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. ఆ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సందడి చేశాయి. ఈ నెలలో ఆ సందడిని మరో 2 సినిమాలు కొనసాగిస్తున్నాయి. ఆ సినిమాలే శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలో నటించిన మత్తు వదలరా 2 ఒకటి కాగా మరోటి నివేద థామస్ లీడ్ రోల్లో నటించిన 35 చిన్న కథ కాదు సినిమా ఒకటి. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావంను చూపించడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం థియేటర్లో చూడని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నివేద థామస్ ప్రధాన పాత్రలో నందకిషోర్ ఈమని దర్శకత్వంలో రూపొందిన 35 చిన్న కథ కాదు సినిమా ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమాను 4 వారాలు పూర్తయిన తర్వాత ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రాలేదు. కానీ ఆహాలో ఈ సినిమా థీమ్తో ఓ పోస్టర్ను షేర్ చేసి తామే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా ప్రకటించింది. దాంతో ఓటీటీలో చూడటం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరు ఈ జీరో అంటూ ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పక్కన మ్యాథ్స్ బుక్ కూడా ఉంది. కనుక ఇది 35 చిన్న కథ కాదు గురించే అని నిర్ధారణ అయింది. ఈ సినిమాలో నివేద కొడుకు చదువు రాక ఇబ్బంది పడుతూ ఉంటుంటాడు. దాంతో అందరూ అతడిని జీరో అంటూ పిలుస్తారు. పిల్లలు మానసిక పరిస్థితి గురించి, ఆ సమయంలో కుటుంబంలో ఉండే సంఘర్షణ గురించి దర్శకుడు నందకిషోర్ చక్కని స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా సాగింది అంటూ రివ్యూలు రావడంతో మంచి వసూళ్లు నమోదయ్యాయి. ఈ సినిమాలో నివేద థామస్ తో పాటు ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఓజీ వైబ్ ని మిస్ అవుతున్న పవన్ ఫ్యాన్స్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఓజీ కోసం అందరికీ తెలిసిందే. మరి అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం దాదాపు పూర్తయింది. అయితే ఈ సినిమా మానియా పవన్ ఫ్యాన్స్ లో గట్టిగా లేదు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి స్ట్రైట్ సినిమా ఇది కావడం, పైగా సుజిత్ లాంటి డైరెక్టర్ తో పవన్ వర్క్ చేయడం అనేవి అభిమానులని ఓ రేంజ్ లో ఎక్సైట్ చేశాయి. అయితే అన్నీ బాగుండి ఉంటే ఈ రోజు సెప్టెంబర్ 27న థియేటర్స్ లో పవర్ స్టార్ ఓజీ పడి ఉండేది. ఎప్పుడో మేకర్స్ ఈ డేట్ ని లాక్ చేసుకున్నారు. కానీ పలు కారణాల చేత సినిమా నేడు విడుదలకు నోచుకోలేదు. దీనితో ఈ రోజు ఓజీ పడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది అని ఫ్యాన్స్ ఆ వైబ్ ని బాగా మిస్ అవుతున్నారు. ఇక ఈ భారీ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. మరి కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైనర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.